బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా వెలువడ్డాయి. ప్రధానంగా కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ తన పట్టును చాటుకోగా రామగుట్టలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక సిరిసిల్లలో బీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ విజయకేతనం ఎగరేసింది. మొత్తం 66 డివిజన్స్ లో బీజేపీ 30 స్థానాలు సాధించగా కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 స్థానాలకు పరిమితమైంది. స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మేయర్ పీఠాన్ని అధిష్ఠించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా వెలువడ్డాయి. మొత్తంగా అక్కడంతా కూడా కాంగ్రెస్ హవా నడిచిందని చెప్పాలి. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు సాగిందనే చెప్పాలి. చాలా దూకుడుగా కూడా కాంగ్రెస్ ముందుకెళ్లిందనే చెప్పాలి. అయితే అక్కడ ఏ స్థానాలు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది, ఏ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల లోపల ఇటు కాంగ్రెస్ హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించిన వాటి లోపల బీఆర్ఎస్, అదేవిధంగా జమ్మికుంట లోపల హంగ్, రాయకల్ లోపల హంగ్, ఈ మినహా మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన ఆధిపత్యాన్ని చాటిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల ఇస్తున్నాము, ప్రతి ఇంటికి ఇస్తున్నాము అని చెప్పి కాంగ్రెస్ తన ప్రచారం లోపల దూకుడు పెంచింది. ఇదే నినాదాన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు ఇచ్చినాయని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కరీంనగర్ కార్పొరేషన్ లోపల ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ పూర్తిగా అంటే కరీంనగర్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటి వరకు అభివృద్ధి అయింది. వచ్చే మళ్ళీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చేస్తాము, కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి గట్టిగా ప్రచారం చేయడంతో ఇక్కడ మొత్తం బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్ లోపల అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మక్కాన్ సింగ్ ఠాగూర్ చాలా రోజుల నుంచి కూడా అభివృద్ధి విషయం లోపల కుంటుపడింది. అక్కడ రోడ్ల విస్తరణ కావచ్చు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ అన్ని కూడా రోడ్ల విస్తరణ చేపట్టడంతో ఈ విషయం లోపల మక్కాన్ సింగ్ కు కలిసి వచ్చినట్టుగా అంశంగా చెప్పుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ హవా రామగుండం కార్పొరేషన్ లోపల కాంగ్రెస్ హవా పూర్తిగా కొనసాగితే ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రము బీజేపీ హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇండిపెండెంట్ లా గెలిచినటువంటి వారు మరియు ఇటు ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచినటువంటి వారు, రెబల్ గా గెలిచినటువంటి వారు ఇప్పుడు దాదాపుగా అన్ని చోట్ల కూడా ఎవరు మేయర్ పీఠాన్ని అధిరోహిస్తే వారికే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగిత్యాల లోపల కాంగ్రెస్ పార్టీకే పూర్తి మెజార్టీ వచ్చినా కానీ ఇక్కడ 2 గ్రూపులుగా విడిపోయి పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ జగిత్యాల లోపల ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ తన వర్గాన్ని అక్కడ బరి లోపల చూస్తుంటే, తర్వాత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాళ్ళ మద్దతుదారులకు టికెట్లు దక్కకపోవడంతో వారిని కూడా పోటీలో నిలిపినటువంటి పరిస్థితి లోపల మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారే గెలిచినా కానీ ఇక్కడ నిజంగా అక్కడ చైర్పర్సన్ ఎన్నిక ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అయితే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొరుట్ల నియోజకవర్గం లోపల కొరుట్ల లోపల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయించగా ఇటు మెట్పల్లి లోపల మాత్రం హంగ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నట్టు ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించింది. అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.